ఇటు నాగర్ కర్నూలు జిల్లాలోనూ విజయ డైరీ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 3 నెలలుగా పాల బిల్లులు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే గత కొంతకాలంగా చాలా మంది రైతులు ప్రైవేట్ డైరీలకు పాలు పోస్తున్నారు. విజయ డైరీలో పాలు పోసే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని చెప్తున్నారు. పాడి రైతుల గోస ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదని అన్నదాతలు ఆగ్రహిస్తున్నారు. రోడ్లపై పాలు పారబోసి నిరసన తెలుపుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు నేషనల్ హైవే పైన కూడా ప్రధాన రహదారి పైన మార్చాల గ్రామస్తులు మార్చాల పాడి రైతులంతా కలిసి గత 2 నెలలుగా బిల్లులు రావడం లేదని చెప్పేసి రోడ్డెక్కి పాలను నేలపై పారబోసి వాళ్ళ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ పాడి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎన్ని రోజులుగా మీకు ఈ బిల్లులు రావట్లేదు, ఏంటి పరిస్థితి ఏంది, తర్వాత గతంలో ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉంది? మాకు ఇంతవరకు 2 నెలల సంది మాకు బిల్లు వస్తలేవు. దాదాపు మా తాను 150 మంది ప్రొడ్యూసర్లు ఉన్నాము. రోజుకు 4000 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తాం మార్చాల్లో. మాకు దాదాపు 2 కోట్ల రూపాయలు మాకు మార్చాలకి పెండింగ్ ఉంది విజయ్ డైరీ. అది ఇంత ముందుకు మాకేంటంటే అంటే 15 రోజులకు ఒకసారి మాకు బిల్లు వచ్చేది. 15 రోజులు అయిపోయిన 4 రోజుల కల్లా 3 రోజుల కల్లా మాకు బిల్లు వచ్చేది. ఈ మధ్యలో కాలంలో దాదాపు ఇంత ముందుకు 45 రోజులు ఉండే, ఇప్పుడు 60 రోజులకు కూడా అయింది. 60 రోజులకు వచ్చినప్పుడు ఇంతవరకు లేదు. ఇంకోటి గౌరవ ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే, ఇంత పాత ప్రభుత్వం ఇచ్చిన బకాయిలు అది ప్రోత్సాహకాలు మేము ఇవ్వలేము, ఇప్పటి నుంచి ఏప్రిల్ నుంచి మేము ఖచ్చితంగా బిల్లు కల్పిస్తాను. ఇంతవరకు 1 రూపాయి కూడా మాకు అది రాలేదు, ఆ ప్రోత్సాహం కూడా రాలేదు. రైతులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే మా తాను ఉన్నది మార్చాల 4000 లీటర్లు, అంటే వ్యవసాయం అంతా బంద్ చేసుకొని మేము ఖాళీ పాల మీదే బతున్నాయి ఎక్కువ శాతం. 1 బిల్లు 2, 3, 4 బిల్లులు అయినా కూడా చేయకపోతే పరిస్థితి ఏంటంటే, వాడు భార్యాభర్త కష్టపడి పొద్దుగా లేచి ఆమె జీవనాధారం చేసుకుంటూ 15 రోజులకు బయట సామాను కానీ, ఫర్టిలైజర్ మందులకు కానీ, పిల్లల స్కూళ్ళకు కానీ ఇవన్నీ సమస్యలు పెట్టి 15 రోజుల నాడు వస్తుంది బిల్లు ఇస్తామనే ఉద్దేశం ఉండే. సాహుకారులు ఎవరు అప్పు నమ్మదలేరు. పోనీ బ్యాంకులకు పోయినా కూడా బ్యాంకులు ఎవరు మనం టేకేటోళ్ళు లేరు. పోనీ గత ప్రభుత్వం ఇంతో రైతు బంధు ఇస్తుండే, ఆ రైతు బంధు కూడా బంద్ చేసిరు ఇప్పటి ప్రభుత్వం. దాని విషయంలో ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇప్పటికీ చేడికి 4 బిల్లులు అవుతున్నాయి. 4 బిల్లులకు కూడా కనీసం ఇప్పటికీ స్పందించకపోతే, అవును ఇప్పుడు ఎవరు మన సీఎం గారు ఏం చెప్పినాడు, ఏప్రిల్ నుండి కూడా మళ్ళీ 4 రూపాయలు చార్జ్ చేయండి, గత ప్రభుత్వం ఇవ్వలేదు కానీ మేము కంపల్సరీ ఇస్తామని ఏప్రిల్ సంధి ఏది ల్యాబు మొత్తం మన పాల సెంటర్లో మేము ఇచ్చేస్తున్నాం. పాడి పరిశ్రమని ఆధారపడి జీవన కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బిల్లులు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మేము పోసినటువంటి నిజంగా కష్టపడ్డటువంటి డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడంతో మేమంతా కూడా రోడ్ల మీదకి వచ్చామని చెప్పేసి, వ్యవసాయ పొలాల్లో ఉండాల్సిన మేము రోడ్లపైకి వచ్చి మాకు ఉన్నటువంటి పాలను నేలపాలు చేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి, ఏదేమైనప్పటికీ తొందరగా పాల బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఇక్కడ మార్చాల గ్రామానికి సంబంధించిన పాడి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా మార్చాల నుంచి.